ఫ్రెండ్స్, ఈరోజు మనం వెరైటీ టమాటా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ దీనికోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, దెన్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసామంటే ఆనియన్స్ కొద్దిగా ఫాస్ట్గా ఫ్రై అయిపోయింది, కలర్ చేంజ్ అవుతాయి. దీని వెనక ఒక స్టోరీ ఉంది. కర్రీ స్పెషల్ ఏంటంటే ఇందులో మనం పాలు, పెరుగు వేసి చేస్తామన్నమాట. సో అది వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది టమాటా కర్రీకి. మీరు ఇప్పటి వరకు యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసిండారు ఇలాంటి కర్రీలు, అంత అద్భుతంగా ఉంటుంది అసలు. నెక్స్ట్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమోటా వేస్తున్నాం. అందులో టమోటా బాగా ఫ్రై చేయాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంటుంది. సో అంత టేస్ట్ రాదన్నమాట. అసలు ఇందులో నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. దాన్ని అలా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది, టేస్ట్ ఉంటుంది. టమాటా కర్రీ వెనక ఒక స్టోరీ ఉంది కదా. మా ఇంట్లో పాలు, పెరుగు వెళ్ళిపోయాయి, ఎక్కువ ఉన్నాయనేసి ఆ రోజు టమాటా కర్రీ చేస్తున్నా. ఏం చేద్దాం, దీన్ని ఎట్లా యూస్ చేయాలా అనేసి నేను దాన్ని టమాటా కర్రీలో వేసి పడేసిన. అది చూస్తే టేస్ట్ చాలా డిఫరెంట్గా వచ్చేసింది, బట్ చాలా బాగుంది. ఎప్పుడు కూడా నేను ఉన్నానంటే టమాటా కర్రీ చేయాలని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. బాగుంటుంది టమాటా కర్రీ. మీరు ఒకసారి చేసుకుని ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో టమాటా మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై చేయాలి. మసాలా పొడి, జీలకర్ర పౌడర్, పసుపు, కారం పొడి అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో మంచి చిక్కగా వస్తుంది. అప్పుడు కొద్దిగా పాలు, పెరుగు యాడ్ చేసామంటే మెయిన్ థింగ్ ఇక్కడ మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. నార్మల్గా ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పాలు, పెరుగు పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సిమ్లో పెట్టుకొని వేసి చిన్నగా కలుపుతూనే ఉండాలి. అప్పుడు అది మంచిగా ఫ్రై అయ్యి ఆ పాలు, పెరుగులో ఉండే అరోమా అంతా టమాటాలోకి వచ్చేసి తర్వాత మీకు ఎక్స్ట్రా ఫ్లేవర్, ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది అన్నమాట.
ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా. పాలు పెరుగుతో చేసిన టమాటా కర్రీ ఇస్ రెడీ. దీన్ని చపాతీ ఆర్ రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.